రైట్ నీలిమ, మనం చూస్తా ఉన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు మనం చూడొచ్చు. అంటే గతంలో కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ కూడా, అంటే సంఖ్యాబలం లేకపోయినా ఆ విధంగా అడగడం, అవగాహన లేమి స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 45 రోజులు అవుతోంది దాదాపుగా. సో ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది అంటూ కూడా మొన్న ఏదో ఇన్సిడెంట్ జరిగినటువంటి అంశం, అంటే ఇద్దరు కూడా ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు, చాలా మంది అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలే చెప్పారు. సో వాళ్ళేదో గొడవ జరిగింది, వెంటనే ఎవరైతే నిందితుడు ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారో అది నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు ఎట్లాగైనా ఢుమ్మా కొట్టాలనే నేపథ్యంలో దాన్ని కలుపుతూ ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తాను, రాష్ట్రానికి ఏదో జరిగిపోతోంది మొత్తం దేశవ్యాప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను అని ఒక కుట్ర పన్నుతున్నట్టుగా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పెట్టుబడిదారులు కూడా నమ్మి రాష్ట్రానికి వస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే అంటూ కూడా అధికార పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. రైట్, చూద్దాం. అధికారం కోల్పోయాము అన్న నిస్పృహ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 40 రోజులు కాకముందే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఆయన పదే పదే ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి ఢిల్లీ వెళ్లి ఈ అంశంపై ధర్నా చేయబోతున్నారు. 5 రోజుల శాసనసభ సమావేశాలు ఇవాళ మొదలు కానున్న నేపథ్యంలో జగన్ తొలి రోజున మొక్కుబడిగా హాజరవుతారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసే ప్రసంగాన్ని అడ్డుకుంటామని ముందుగానే ఆయన ప్రకటించారు. అయితే అలా నిరసన తెలిపి ఇలా సభ నుంచి మధ్యలోనే వెళ్లిపోతారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మంగళవారం నాటికే ఢిల్లీకి చేరుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన హుకుం జారీ చేశారు. బుధవారం ధర్నా చేశాక గురు, శుక్రవారాల్లోనూ జగన్ ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. బుధ, గురు, శుక్రవారాల్లో చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో శాంతి భద్రతలు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 3 శ్వేతపత్రాలను ప్రవేశపెట్టనుంది. శుక్రవారంతో శాసనసభ సమావేశాలు ముగుస్తాయి. అంటే మొత్తం సమావేశాలకు జగన్ డుమ్మా కొట్టబోతున్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో టీడీపీ నేతలు, కార్యకర్తల వరకు అనేక దాడులు జరిగాయి. తప్పుడు కేసుల్లో అచ్చెన్నాయుడు నుంచి చంద్రబాబు దాకా పలువురిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇక రాజకీయ హత్యలు చాలానే జరిగాయి. ఇక టీడీపీ శ్రేణులపై ప్రాణాంతక దాడులు చేసి తిరిగి వారిపైనే అక్రమ కేసులు బనాయించారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరి 2 నెలలు కూడా కాకముందే మొదటి రోజు నుంచే ఏదో జరిగిపోతోంది అని గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాల తర్వాత 3 టీడీపీ కార్యకర్తలను వైసీపీ మూకలు హత్య చేశాయి. వినుకొండలో 2 వైసీపీ కార్యకర్తల మధ్య వ్యక్తిగత కక్షల కారణంగా రషీద్ హత్య జరిగితే టీడీపీ వాళ్లే చేయించారని ఆరోపిస్తూ అక్కడకు వెళ్లి రచ్చ చేయడానికి ప్రయత్నించారు. గంజాయి గొడవతోనే ఈ హత్య జరిగిందని వైసీపీ నేతలు కూడా అంగీకరించారు. అయినా దీనిని పక్కదో పట్టించడానికి స్థానికంగా చిన్న దాడులకు సైతం రాజకీయ రంగు పులిమి జగన్ ఏకంగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రం పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇప్పటికే వినుకొండలో ప్రకటించిన ఆయన ఈ రోజు అసెంబ్లీకి వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని నిరసన తెలిపే క్రమంలో సభ నుండి బయటకు వెళ్లిపోవాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఎల్లుండి నుంచి హస్తినలో ధర్నా చేయాలని నిర్ణయించడంతో గురు, శుక్రవారాల్లో కూడా ఆయన అక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం అసెంబ్లీ సమావేశాలకు ఆయన డుమ్మా కొట్టి శాంతి భద్రతలపై కావాలని గగ్గోలు పెట్టాలనే ఉద్దేశంతో కనిపిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అరాచకాలకు సంబంధించి ప్రధానంగా లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల ఇష్యూ కావచ్చు, పరిశ్రమల ఇష్యూ కావచ్చు, అప్పుల విషయం కావచ్చు, ఈ 3 మీద కూడా రాష్ట్ర ఫైనాన్స్ కు సంబంధించి శ్వేతపత్రాలు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో దానికి సరైన సమాధానం చెప్పలేకే ఆయన వెళ్ళిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై వైసీపీ సీనియర్లు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా బయటకు వెళ్లి ఆందోళన చేయడం వల్ల ఉపయోగం ఉండదు, అసెంబ్లీలోనే ఏవైనా అంశాలుంటే లేవనెత్తే గనక ప్రజల్లోకి వెళ్తారని చెప్పినప్పటికీ కూడా ఆయన వారందరి మాట వినకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో వైసీపీ నేతలు, శ్రేణులే ఆయన ప్రవర్తన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇదే సమయంలో ఏదైతే దాడులు జరిగాయో గతంలో ఎన్నికల తరువాత 3 టీడీపీ కార్యకర్తలు హతమైతే దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు 2 వైసీపీ వాళ్ళు గొడవలో జరిగినటువంటి దాడులకు సంబంధించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి పాలన విధించాలంటూ ప్రధానికి, అదేవిధంగా రాష్ట్రపతికి నిన్న గవర్నర్ ను కూడా కలిసి ఫిర్యాదు చేయడం, అసెంబ్లీ సమావేశాల్లో ఎగ్గొట్టడానికే దీన్ని వంకగా చూపించారు అనేది ప్రధానంగా ఆరోపణ వినిపిస్తోంది. ఇదే సమయంలో
ఈయన మరిన్ని అంశాలను కూడా పార్టీ నేతలే తప్పుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. స్థానిక ఘటనలన్నిటికీ కూడా రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వైసీపీ హయాంలో ఉండగా ఇటువంటి ఘటనలు అనేకం జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా ఇప్పుడు జరిగినటువంటి పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు కార్యకర్తల మధ్య జరిగిన గొడవను తెలుగుదేశం పార్టీకి, అధికార పార్టీకి పులిమే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో దీన్ని అడ్డం పెట్టుకుని వెళ్ళిపోయే ప్రయత్నం, అంటే రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ ఆందోళన చేయడం, ముఖ్యంగా అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. జగన్ వైఖరి పట్ల సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.